దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి కొన్ని పనుల వలన బిజీ అయిపోతూ ఉంటామండి. ఈ మన కుటుంబానికి సంబంధించి కావచ్చు, మన ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, మన బిడ్డలకు సంబంధించి కావచ్చు, మనకు సంబంధించిన కొన్ని పనుల విషయాల్లో బాగా బిజీ అయిపోయి ఆహారం తినడం కూడా మర్చిపోతామండి. అలా మర్చిపోయి టైము స్పెండ్ చేసినప్పుడు విపరీతమైనటువంటి ఆకలి అవుతుంది మనకి. ఆ సమయంలో మనకు మంచి ఆహారం లభించినట్లయితే తిని నిబ్బరంగా తృప్తి చెంది ఉంటాము అని మన జీవితాల్లో మనం తెలుసుకొనగలం. ఆహా, చాలా సంతోషమయ్యా, వండర్ఫుల్ భోజనం పెట్టారమ్మా, చక్కని ఆహారం పెట్టి నన్ను తృప్తిపరిచారమ్మా అని మనం వాళ్ళని బ్లెస్ చేస్తున్నట్లు మన జీవితాల్లో కూడా కొన్ని సంఘటనలు ఉన్నాయండి. పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలామంది భక్తులు వారు సమృద్ధికరమైనటువంటి, రుచికరమైనటువంటి భోజనాలు పెట్టి వారిని తృప్తిపరిచినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని పరిశుద్ధ లేఖనాలు యేసు ప్రభు వారు సెలవిచ్చినట్లు మనము చూస్తాం. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలంట. మన కుటుంబాల కొరకు, మన బిడ్డల కొరకు, మన కొరకు మనం ఆకలి దప్పులు కలిగి ఉంటాం. మంచిదే, అది కొంతవరకే. ఆ ఆకలి అయినప్పుడు ఆహారం తింటే తృప్తి పొందుతాము, మరలా ఆకలి వేస్తుంది, మరలా తృప్తి, అట్లా ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ఈ భూమి మీద మనం బ్రతికున్నంత కాలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ చెప్పబడినటువంటి తృప్తి అనేది ఏంటంటే కంటిన్యూస్గా ఉండేది, నిరంతరము మనము తృప్తి చెందే ఉంటాము అని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. ఇలాంటి సంతృప్తిని, ఇలాంటి తృప్తిని మనము పొందాలి అంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలండి. నీతిగా బ్రతకడానికి, మనకి తినటానికి తిండి లేకపోయినా సరే, ఉండటానికి ఇల్లు లేకపోయినా సరే, మనం రుచికరమైనటువంటి భోజ్యములు భుజించకపోయినా సరే, మంచి శ్రేష్టమైనటువంటి ఆహార పదార్థాలు అక్రమమైంది, అన్యాయమైనది, లంచాలతో కూడినది, ఇతరుల యొక్క ధనముతో కూడినటువంటి రుచికరమైన భోజ్యములు తినే కంటే నీతి కలిగి పస్తులు ఉండటం మంచిది, నీతి కలిగి ఆకలి దప్పులు కలిగి ఉండటం మంచిది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇక్కడ తృప్తి అనేది ఈ భూలోకంలో ఇచ్చే తృప్తి కాదండి, పరలోకంలో ఇచ్చే తృప్తి అండి. అది నిత్యము ఉంటుంది, యుగ యుగాలు, తరతరాలు, కొన్ని వేల, వందల, లక్షల సంవత్సరాలు ఈ ఆత్మ జీవిస్తూ ఉంది కనుక ఆ ఆత్మకి తృప్తి చెంది ఉంటుంది అని యేసు ప్రభు వారు సెలవిచ్చారండి. ఎప్పుడంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి మనం ఉండినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, అభివృద్ధిలోకి నడిపిస్తూ ఉంటాడు, పోషిస్తాడు, మంచి ఆహారమే మనకి ఇస్తాడు. అయినను కొన్నిసార్లు మన జీవితాలలో నీతి కొరకు నిలబడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, నీతిగా బ్రతకాల్సినటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. కాబట్టి అలాంటి సమయాల్లో ఆకలి దప్పులు కలిగి ఉండటం అనేది ఎంతైనా అవసరం అండి. నీతిగా జీవించాలి అని, నీతిగా బ్రతకాలి అని, నీతిమంతుడుగా నేను ముద్రించబడాలని ఆకలి కలిగి ఉండాలి, మనం దప్పిక కలిగి ఉండాలండి. యేసు ప్రభు వారు అన్నారు, నా తండ్రి కడముట్టించుటే నాకు ఆహారము అన్నాడండి. అట్లాగే మనము కూడా నీతిమంతులుగా జీవించుటయే మనకి ఆహారంగాను, నీతిమంతులుగా బ్రతుకుటయే మనకు దప్పికగాను బ్రతికినప్పుడు మనము తృప్తిపరచబడతాము. ఆ తృప్తి మనకి ఎల్లప్పుడూ ఉండి ఆనందముతో జీవిస్తాం. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.